టర్మ్ ముగిసింది. ఇంజనీరింగ్ ఎగ్జామ్ పూర్తయింది. సమయానికి అందుకోలేక అక్కడక్కడ కొంతమంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. ఇక కాసేపట్లో మెడికల్ ఎగ్జామ్ ప్రారంభమవుతుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు నీట్ తప్పనిసరి అని తేలిపోవడంతో అవి మినహా మిగిలిన అగ్రికల్చర్, బీఎస్సీ లాంటి కోర్సులకు ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. మెడికల్ పరీక్షకు ఎస్కోడ్ ప్రశ్నపత్రాన్ని విడుదల చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో అందిస్తారు. కార్తిక్, మొత్తానికి తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ సెక్టార్ అయితే కంప్లీట్ అయింది. మరి నీట్ వల్ల ఎంబీబీఎస్ ఎగ్జామ్ అయితే మరి ఆగడం జరిగింది. మరి పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? మధ్యాహ్నం జరగబోయేటటువంటి ఎగ్జామ్స్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే ఉదయం నుండి జరిగిన ఇంజనీరింగ్ కాలేజీ పూర్తిగా ముగిసింది. కాన్సన్ట్రేషన్ పూర్తిగా ప్రశాంతంగానే సాగింది. అయితే మధ్యాహ్నం ఎంబీబీఎస్, బీడీఎస్కు సంబంధించి విద్యార్థులకు ముందస్తుగానే చెప్పారు నీట్ పరీక్ష ఖచ్చితంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే నీట్కు సంబంధించి ముందస్తుగా విద్యార్థులకు అంటే ఎలాంటి అపోహలు ఉండకూడదు, నీట్లో ఖచ్చితంగా ర్యాంకు సాధించాలి, కొంచెం అవగాహన ఉండాలి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి మాత్రం అంటే ఖచ్చితంగా ఎంసెట్లో కూడా విద్యార్థులు రాయవచ్చు అని చెప్పి పూర్తిగా చెప్పడం జరిగింది. అయితే మిగతా ఎంబీబీఎస్, బీడీఎస్ కాకుండా మిగతా 12 కోర్సులకు సంబంధించి ఇటు మధ్యాహ్నం అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష యథావిధిగా జరగనుంది. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎంసెట్ పరీక్ష పూర్తయింది. ఇంజనీరింగ్ విద్యార్థులు పూర్తిగా రాసి బయటకు వస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. అయితే ఉదయం ఎగ్జామ్ ఎలా ఉంది, పేపర్ ఎలా ఉందో చెప్పడానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎగ్జామ్ ఎలా రాశారు? ఎగ్జామ్ బాగా రాసామండి. పేపర్ కూడా ఈజీగానే వచ్చింది. కానీ టైం సరిపోలేదు, బాగా ప్రాక్టీస్ చేయాలి. అంటే ఏమన్నారు అంటే లోపల ఎలా ఉంది, అసలు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అసలు ఫెసిలిటీస్ బాగున్నాయండి. వాటర్ ఫెసిలిటీ బాగుంది, నేషనల్ కదా బాగుండింది. ఎగ్జామ్ కూడా ఈజీగా ఉందండి, ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ పేపర్ అన్నీ ఉన్నాయి. సో 1 మినిట్ అవ్వగా కరెక్ట్ తీసుకున్నారండి. సో ఇంకా కొన్ని ఆన్సర్ చేయలేకపోయాము. సో మేమే కష్టపడాలి ఇంకా రాయడానికి. ఎలా ఉంది ఎగ్జామ్? బాగా రాసిన ఎగ్జామ్ అయితే. కెమిస్ట్రీ కొంచెం టఫ్ అనిపించింది, మిగతా ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ మ్యాథ్స్ ఈజీగా ఉంది, మ్యాథ్స్, ఫిజిక్స్. కెమిస్ట్రీ కొంచెం టఫ్ అనిపించింది అంతే, మిగతా అన్నీ ఈజీగానే ఉంది. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి, వాటర్ ఫెసిలిటీ కానీ, ఫ్యాన్ అవన్నీ, ఇంకా అసెంబుల్గా కూర్చోబెట్టడం కానీ అన్నీ బాగున్నాయి. బయోమెట్రిక్ మొదటిసారి పెట్టారు. ఆ బయోమెట్రిక్ ఎంతసేపు పట్టింది? అసలు మీరు కరెక్ట్గా అసలు బయోమెట్రిక్ తీసుకున్నారా? లేదు, తీసుకోలేదు. నాది ఎంబీసీ కదా, వేరే ఉంటుంది. అది తీసుకోలేదు, నాది వేరే. ఏమో తెలియదు, కొంతమంది తీసుకుని ఉంటున్నారు. అయితే ఉదయం జరిగిన ఇంజనీరింగ్ ఎగ్జామ్ మాత్రం యథావిధిగా పూర్తిగా జరిగింది. అయితే మరి మధ్యాహ్నం కూడా ఎగ్జామ్ ఉండనుంది. అయితే అగ్రికల్చర్, మెడిసిన్ సంబంధించి ఎగ్జామ్ యథావిధిగా జరుగుతుంది. అయితే ఉదయం రాసిన ఎగ్జామ్ మాత్రం మొత్తం 1,33,442 మాత్రం హాజరయ్యారు. అయితే 11,068 మంది విద్యార్థులు ఎగ్జామ్కు రాయలేదు. అయితే మొత్తం పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే మాత్రం ఉదయం రాసిన ఇంజనీరింగ్ విద్యార్థుల పర్సంటేజ్ వచ్చేసి 92.34గా నమోదైంది. అయితే అధికారులు కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది విద్యార్థుల హాజరు శాతం. అయితే మొత్తం మీద యథావిధిగా కొనసాగింది. కొన్ని చోట్ల మాత్రం విద్యార్థులు రాలేకపోయారు. అయితే విద్యార్థులు అంటే వాళ్ళ ఆలస్యం వల్లనే రాలేకపోయారు. అధికారులు మాత్రం ఎలాంటి తప్పు లేదని చెప్పేసి ఇటు అధికారులు అయితే స్పష్టం చేయడం జరుగుతుంది. అయితే మరికొద్ది సేపట్లో కూడా అగ్రికల్చర్కి సంబంధించి, అదేవిధంగా మెడిసిన్కి సంబంధించి విద్యార్థులు 1,14,000 మంది విద్యార్థులు రానున్నారు. అయితే మధ్యాహ్నం 2:30 నుండి 5 గంటల వరకు కూడా ఈ ఎగ్జామ్ జరగనుంది. అయితే ప్రైవేటు విద్యా సంస్థలు మినహాయించి కేవలం ప్రభుత్వ అనుబంధ విద్యా సంస్థలనే పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు చూసుకుంటే ఏపీతో పాటు 60,000 మంది అదనంగా కూడా ఎగ్జామ్స్ రానున్నారు. అయితే మరికొద్ది సేపట్లో కూడా ఇక్కడ అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష జరగనుంది. క్రాంతి ప్రదేశ్ని. రైట్ కార్తిక్, థ్యాంక్ యూ.